అలానే శేషరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. 3 రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉంటారు. కాకపోతే మధ్యలో వైజాగ్ వచ్చి మళ్ళా ఆయన ఢిల్లీ వెళ్తారు. మరి 3 రోజుల పాటు షెడ్యూల్ ఉందని అంటే ఖచ్చితంగా ఏదో ఒక కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు 3 డేస్ ఢిల్లీలో ఉంటున్నారంటే అప్డేట్స్ ఖచ్చితంగా కీలకమైనవి ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఎలాంటివి ఉంటాయి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకొని ఎక్స్పెక్టేషన్స్కి వెళ్తే కనుక ప్రధానంగా 3 అంశాలు. ఒకటి, దేశవ్యాప్తంగా గవర్నర్లకు సంబంధించినటువంటి ఎంపిక, అలాగే గవర్నర్ల బదిలీ జరుగుతుంది. దాంట్లో భాగంగా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం గవర్నర్లకు సంబంధించి ఇద్దరికి గవర్నర్ పదవులను అడుగుతుంది తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే కూటమిలో కీలకంగా ఉంది కాబట్టి. కాకపోతే కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఢిల్లీ బీజేపీ పెద్దలు ఏం చెప్తున్నారంటే ఒక్కటి మాత్రమే అవకాశం ఇస్తామని చెప్తున్నారు. మరి ఆ ఒక్కటి ఎవరికి ఇవ్వమంటారో, ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. రెండొచ్చేసి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు, ఆ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు 5 ఉన్నాయి. ఈ 5కు సంబంధించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. నాగబాబు గారికి ఒకటి ఫైనల్ చేసుకున్నారు. ఇంకా 4 ఉన్నాయి. ఈ 4లో ఒకటి బీజేపీకి కావాలి అని చెప్పేసి బీజేపీ అడుగుతోంది. దాని మీద ఒక క్లారిటీకి రావాల్సి ఉంది. బహుశా ఆ అంశం కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక సమీప భవిష్యత్తులో అటు బీహారు, ఇటు పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వాటికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారితో ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఎందుకు ప్రస్తావిస్తారు అని చెప్పి అనుకోవచ్చు మీరు. ఇటీవల కాలంలో ప్రశాంత్ కిషోర్ గారు ఒక బాంబు లాంటి వార్త పేల్చారు బీహార్ మీద. నితీష్ కుమార్ ఒక్క చోటు కూడా గెలవలేడు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాజకీయ వ్యూహకర్తగా బీజేపీకి సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తున్నటువంటి ప్రశాంత్ కిషోర్, అలాగే బీహార్లో కీలకమైనటువంటి పట్టు ఉన్నటువంటి రాజకీయ వ్యూహకర్త, కొత్త పార్టీని ఇటీవల కాలంలో ఆయన పెట్టుకున్నారు. బీహార్కు సంబంధించిన అన్ని అంశాలు కూడా ఆయనకి తెలుసు. బీహార్కు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఆయన ఆవిష్కరిస్తున్నారు. నితీష్ కుమార్ తోటి కనుక బీజేపీ వెళ్తే బీజేపీ కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నితీష్ కుమార్ని వదిలించుకోవాలా, లేదా నితీష్ కుమార్ తోటి కలిసి వెళ్ళాలా, లేదంటే నితీష్ కుమార్ సీఎం కాకుండా బీజేపీకి సీఎం ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడే ఆయన దృష్టిలో పెట్టాలా? దీని మీద తర్జన భర్జన నడుస్తుంది ఢిల్లీలో బీజేపీలో అంతర్గతంగా. నితీష్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా స్నేహితులు. రాజకీయేతరమైనటువంటి సాన్నిహిత్యం ఉంది వాళ్ళిద్దరి మధ్య. బహుశా ఆ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పరిస్థితుల గురించి చంద్రబాబు నాయుడు గారితో చర్చిస్తారా, చర్చించిన అవకాశం ఉందా అనేది కూడా ఒకటి. ఇక పశ్చిమ బెంగాల్కు సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన సందర్భంగా నెక్స్ట్ మా టార్గెట్ పశ్చిమ బెంగాలే అని అన్నారు. పశ్చిమ బెంగాల్లో అక్కడ మమతా బెనర్జీ ఉన్నారు ముఖ్యమంత్రిగా. ఆవిడ పవర్ఫుల్ లీడరు. ఆవిడ కూడా రాజకీయేతర సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో. చంద్రబాబు నాయుడు గారు కూటమిలో చాలా కీలకంగా ఉన్నారు, ఎన్డీఏ కూటమిలో. మరి చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టి అటు పశ్చిమ బెంగాల్, ఇటు బీహార్ అసెంబ్లీ ఎన్నికలను నడపాలని చెప్పి భావిస్తుందా బీజేపీ అధిష్టానం అనేది కూడా ఒక చర్చ. మరి దీని గురించి ఆలోచించే అవకాశం ఉందా? ఇది పొలిటికల్ యాంగిల్లో నేను చెప్పినటువంటి 3 పాయింట్లు. ఇక పొలిటికల్ కాకుండా చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా దేశ ప్రభుత్వంతో, నరేంద్ర మోడీ గారితో ఆయన ఎప్పుడు రెగ్యులర్గా ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, రాష్ట్రం వెనకబడిపోయింది, రాష్ట్రానికి ఆర్థికపరమైన సహాయం చేయాలి, అమరావతి నిర్మాణం శరవేగంగా జరగాలంటే కనుక ఫండింగ్ మరింత రావాలి, ఇప్పటికే 25,000 కోట్ల రూపాయలు రాబట్టగలిగారు, ఇంకా మరింత ఫండింగ్ రాబట్టాలి, 40,000 కోట్ల వరకు మొత్తం రాబట్టాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. దానికి ఆల్రెడీ
సంకేతాలు కూడా వచ్చేసాయి. కొంత వచ్చింది, దాదాపు 25,000 కోట్ల వరకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ క్లియరెన్స్లు కూడా వచ్చేసాయి. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో 40 కోట్లకు సంబంధించి దానికి కూడా క్లియరెన్స్ తీసుకొచ్చుకునే ప్రయత్నం. అలాగే పోలవరానికి సంబంధించిన నిర్మాణం, పోలవరం నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం, దాని అప్డేట్స్ ఇవ్వడంతో పాటు ఫండ్స్ని మళ్ళా తీసుకొచ్చుకోవటం. అలాగే విశాఖ రైల్వే జోన్కి సంబంధించిన పనులు వేగవంతంగా తీసుకెళ్ళటం. దీంతో పాటు ఇరు రాష్ట్రాల మధ్య అనేకమైనటువంటి పెండింగ్ సమస్యలు ఉన్నాయి. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. 9, 10 షెడ్యూల్కి సంబంధించినటువంటి ఆస్తులు ఇప్పటికీ కూడా విభజన కాలేదు. దాదాపుగా 2 లక్షల కోట్లకు పైగా విలువ ఉన్నటువంటి ఆస్తులు తెలంగాణలో ఉండిపోయాయి ఆంధ్రప్రదేశ్వి. వాటిని ఏ విధంగా రాబట్టుకోవాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. బహుశా వాటి గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. 3 రోజుల పాటు ఉంటారు. 6వ తారీఖున ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులు కలుస్తారు. ఆ తర్వాత 6వ తారీఖు సాయంత్రం వైజాగ్ వస్తారు. 6వ తారీఖు వైజాగ్ వచ్చి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రచించినటువంటి చరిత్ర, ప్రపంచ చరిత్ర అనేటువంటి ఒక బుక్ రాశారు. ఆ బుక్ ఆవిష్కరణ తర్వాత మళ్ళీ ఆయన ఢిల్లీ వెళ్తారు. అక్కడి నుంచే, వైజాగ్ నుంచి వెళ్ళి 7వ తారీఖున మళ్ళీ అమరావతి వస్తారు ఆయన చంద్రబాబు గారు. అంటే 5, 6, 7 3 డేస్ ఢిల్లీలో ఉండబోతున్నారు. మరి కీలకమైనటువంటి అప్డేట్స్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి పరిణామాలు వేగంగా మారిపోతూ ఉన్నాయి. అసలైనటువంటి వారు రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఉండబోతుంది. అది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రేపినటువంటి ఒక ట్రేడ్ వార్. ఈ ట్రేడ్ వార్లో భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. భారతదేశానికి టారిఫ్లు పెంచేశారు, చైనాకి పెంచేశారు, కెనడా ఇంకొక వైపు అమెరికాని టార్గెట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అంశాన్ని కూడా బహుశా చంద్రబాబు గారితో కూటమి పెద్దలు చర్చించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి కీలకమైన విలువైనటువంటి సూచనలు, సలహాలు 2047 దిశగా భారతదేశం ఎలా వెళ్ళాలి అనే దాని మీద ఇచ్చి ఉన్నారు. ఆయన ఇచ్చిన దాని ప్రకారం 500 రూపాయల నోట్లు రద్దు చేయాలి, డిజిటల్ కరెన్సీని పెంచాలి, ఇలాంటివన్నీ కూడా చాలా విలువైనవి ఇచ్చున్నారు. సో దీంతో ఇప్పుడు నెలకొన్నటువంటి ప్రపంచవ్యాప్త పరిణామాలు, భారతదేశం ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలు, వీటిని కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో కూటమి తెలంగాణలో కూడా ఎంటర్ కావాలా, లేదంటే మరొక రూపంలో చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో ఉపయోగించుకోవాలా అనేది కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు గంట పాటు ఏకాంతంగా రేవంత్ రెడ్డి గారితో నరేంద్ర మోడీ గారు మాట్లాడారు ఇటీవల కాలంలో. సో కాబట్టి అఫీషియల్గా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అంశాలతో పాటు రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. వీటితో పాటు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరెస్టులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు, ఆ కేసుల క్రమంలో ఆయన్ని ఏం చేయాలి, బెయిల్ మీద ఉన్నటువంటి ఆయన వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపు పొంది ఉన్నాడు. మరి ఆయన కేసులకు సంబంధించినటువంటి దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా ఒక స్పష్టత వస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఈ 3 రోజుల ఢిల్లీ టూర్ అనేది చాలా ఇంపార్టెంట్. గత టూర్ల కంటే కూడా ఈ టూరు చాలా ఇంపార్టెంట్. ఈ 3 రోజుల పర్యటన అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉంటారా లేదంటే జైల్లో ఉంటారా అనేది కూడా తేలేటువంటి అవకాశం ఉందని చెప్పి ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టేటువంటి అవకాశం ఉందా, ఆయన బెయిల్ రద్దు చేస్తారా, రద్దు చేసేటువంటి అవకాశం ఉందా, గతంలో మాదిరిగానే ఇది కేవలం మాట్లాడుకోవడానికి పరిమితం అవుతుందా, లేదంటే కార్యాచరణలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా ఈసారి, దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.